రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణానది పరవళ్ళు తొక్కుతా ఉంది. ఎగువ ప్రాంతాల్లో పశ్చిమ కనుమల్లో ఈ వెస్టర్న్ ఘాట్స్లో కురుస్తున్న అతి భారీ వర్షాలతో ఒకవైపు గోదావరికి మరొక వైపు కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. కర్ణాటక మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో తాజాగా ఆల్మట్టి డ్యాంకి మరొకసారి వరద మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టులో కూడా ప్రస్తుతానికి ఒక గేటు లిఫ్ట్ చేశారు. రాబోయే రోజుల్లో 2-3 రోజుల్లో మరో 2 గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఎంత వరద చేరుతా ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యాంకి ప్రస్తుతానికి ఎగువ ప్రాంతం నుంచి 69,000 క్యూసెక్ల ఫ్లడ్ చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యామ్ నుంచి 62,000 క్యూసెక్లు నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్ డ్యామ్ ఎప్పుడో నిండిపోయింది కాబట్టి వచ్చిన ఫ్లడ్ మొత్తాన్ని 62,000తో పాటు మరికొంత ఫ్లడ్ 65,000 క్యూసెక్ల వరదని జూరాల ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తా ఉన్నారు. జూరాల ప్రాజెక్టుకు వచ్చిన వరద మొత్తాన్ని విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 29,000 క్యూసెక్లు, 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 32,000 క్యూసెక్లు, మొత్తం మీద 60,000 క్యూసెక్ల పైగా వరదని శ్రీశైలం డ్యాంకి జూరాల నుంచి రిలీజ్ చేశారు. తుంగభద్ర నుంచి కూడా ఒక 40,000 టీఎంసీల 40,000 క్యూసెక్ల వరద సుంకేసుల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో మనం కనుక వరదను పరిశీలించినట్లయితే ఫ్లడ్ కనుక 885 అడుగుల కెపాసిటీకి గాను 882.9 అడుగులకు వరద చేరింది. 215.8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి 206.9 టీఎంసీలు చేరాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో ఒక గేటు ఎత్తివేసి 35,000 క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 67,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్ల పైగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద చేరుతా ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడుకి 20,000 క్యూసెక్లు, హంద్రీనీవాకు 2,600 క్యూసెక్లు, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,650 క్యూసెక్లు, మొత్తం మీద శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఒక 23,000 క్యూసెక్ల దాకా అక్కడ వినియోగం అవుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకి ఇన్ఫ్లోస్ దగ్గర ఒక 1,00,000 క్యూసెక్లు ఉంటే అవుట్ ఫ్లోస్ మాత్రం 130,000 క్యూసెక్ల దాకా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఈ ఏడాది ఇది రెండోసారి గేట్లు ఎత్తారు. మరో 2 గేట్లు కూడా రేపు ఉదయం లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్లో కూడా క్రమంగా వరద పెరుగుతూ ఉంది. 595 అడుగుల కెపాసిటీ గాను ప్రస్తుతం నాగార్జున సాగర్లో 575 అడుగుల వరద నీరు చేరింది. 312 టీఎంసీల కెపాసిటీకి నాగార్జున సాగర్లో ప్రస్తుతం 276 టీఎంసీలు చేరింది. మరో 35 టీఎంసీలు పైగా నిల్వ చేసుకోవచ్చు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం నుంచి గేటు కూడా లిఫ్ట్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది కాబట్టి ఇదే ఫ్లడ్ కంటిన్యూ అయితే ప్రతిరోజు 10 నుంచి 12 టీఎంసీల వరద వచ్చి చేరే అవకాశం ఉంది. మరో 2 గేట్లు కూడా శ్రీశైలం ప్రాజెక్టులో లిఫ్ట్ చేస్తే ముందుగా మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా శనివారం నాటికే నాగార్జున సాగర్లో కూడా పూర్తి స్థాయి ట్యాంక్ లెవెల్కి చేరే అవకాశం ఉంది. 300 టీఎంసీల పైగా నీరు చేరిన తర్వాత అక్కడ కూడా గేట్లు లిఫ్ట్ చేసి పులిచింతల ప్రాజెక్టుకి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్లో ఆ లెఫ్ట్ కెనాల్కి ఒక 4,000 క్యూసెక్లు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,350 క్యూసెక్లు, రైట్ కెనాల్కి ఒక 4,500 క్యూసెక్లు, మొత్తం మీద ఒక 8,000-9,000 క్యూసెక్ల దాకా నాగార్జున సాగర్లో కూడా అవుట్ఫ్లో ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 1,00,000 క్యూసెక్ల దాకా వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఉన్న వరదను పరిశీలిస్తే ప్రతిరోజు 10 నుంచి 12 టీఎంసీలు వరద చేరబోతా ఉంది. రేపు మరో 2 గేట్లు కూడా శ్రీశైలంలో లిఫ్ట్ చేస్తే ఇక నాగార్జున సాగర్ 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయి ట్యాంక్ లెవెల్కి వెళ్ళి గేట్లు కూడా లిఫ్ట్ చేయబోతూ ఉన్నారు. ఇక పులిచింతల ప్రాజెక్టుకి కూడా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఒక 3,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల కెపాసిటీకి 8 టీఎంసీలు ఉన్నాయి. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటి విడుదల ఆపేశారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా 18 గేట్లు లిఫ్ట్ చేసి దాదాపుగా 18,000 క్యూసెక్ల వరదను సముద్రంలోకి వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీ కాలువలకి నీటి విడుదల తగ్గించేశారు. అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కనుక నీరు విడుదల చేస్తే కాలువలు తెగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నీటి విడుదలని 13,000 క్యూసెక్ల నుంచి 3,000 క్యూసెక్లు తగ్గించారు. ఈ వర్షాలు కొంచెం తగ్గుముఖం పడిన తర్వాత మరలా కాలువలకు పెద్ద ఎత్తున నీరు విడుదల చేసే అవకాశం ఉంది. రేపు ఉదయానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో గేట్లు ఎత్తే కార్యక్రమం సంబంధించి వివరాలు మరిన్ని అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. ఆ వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం.